మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి దేశ ప్రజలకు చేసిన సేవలను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తూ ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. హిందూ దేశం లాగా ఉండాలని, హిందువులంతా ఐక్యంగా ఉండాలని, దేశంలో కొంతమంది విడదీసి పాలించు అనే లక్ష్యంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాలంలో లేదు, ఇదంతా దేశానికి దేశ విచ్ఛిన్నానికి కారణమవుతుందని చెప్పి అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో ఆయన దృఢ సంకల్పంతో కొన్ని వందల సంస్థానాలను ఆయన మాట్లాడి భారతదేశంలో విలీనం చేశారు. అంతేకాకుండా తెలంగాణ నిజాం గారు మేము ఇండియాలో విలీనం కాము భారతదేశంలో అని చెప్పి రజాకారులను ప్రోత్సహించి రజాకారులతో చేయని అకృత్యాలు కాకుండా తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా హింసించిన నిజాంను మెడలు వంచి తెలంగాణ విమోచనం చేయించిన ఘనత కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. కావున ఈ సందర్భంగా మనమందరం కూడా ఆయనను స్మరించుకోవడం మన ధర్మం. కావున ఆయనను ఈ కార్యక్రమంలో ఆయన స్మరించుకునే అదృష్టం మనకు వచ్చిందని భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరుడు జగన్ రెడ్డి గారు, శేషాద్రి గారు, మనోజ్ గారు, మిగతా అంతా బజరంగ దళ్ కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే భావనతో ధర్మం కోసం దేశం కోసం మనమందరం కలిసి పనిచేయాలని ఆ భావన ఈనాటి యువతలో కూడా మేల్కొల్పాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.